డియర్ క్లాస్ 10 స్టూడెంట్స్ ఎవ్రీబడి జాగ్రత్తగా వినండి. మీకోసమే ఒక కొత్త సిరీస్ని నేను స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్ లోపల. ఈ సిరీస్ ఎస్పెషల్లీ ఎలాంటి స్టూడెంట్స్ కోసం అంటే, ఏ స్టూడెంట్స్ అయితే క్లాస్ 10 లోపల 10/10 తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఏ స్టూడెంట్స్ అయితే క్లాస్ 10 లోపల 590+ మార్క్స్ని స్కోర్ చేయాలనుకుంటున్నారో, అలాంటి స్టూడెంట్స్ కోసమే స్పెషల్గా డిజైన్ చేసినటువంటి సిరీస్ ఇది నాన్న. మన సిరీస్ నేమ్ ఏంటో తెలుసా? లక్ష్యం సిరీస్. ఒకవేళ ఏ స్టూడెంట్ అయినా కావచ్చు, మీరు కనుక ఈ లక్ష్యం సిరీస్ లోపల ఏవైతే వీడియోస్ వస్తున్నాయో ఆ వీడియోస్ని చూసి మీ లక్ష్యాన్ని కనుక మీరు సాధించాలి అనుకున్నట్టయితే మీరు త్రూ అవుట్ ద సిరీస్ ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒకటే విషయాన్ని ఫాలో అవ్వాలి. డెఫినెట్గా ఈ విషయాన్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో ఖచ్చితంగా 10/10 కావచ్చు, 590+ మార్క్స్ కావచ్చు, మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాన్న. ఏంటి సార్ ఆ విషయం అంటే, నాన్న బోర్డ్స్కి తిప్పి కొడితే ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది నాన్న. ఈ 1 మంత్ లోపల మీరు ఎంతలా కష్టపడాలంటే, రిమెంబర్, నీకే చెప్తున్నాను, జాగ్రత్తగా విను, నువ్వు ఎంతలా కష్టపడాలి అంటే నీ జిందగీలో, నీ లైఫ్లో ఇంతవరకు దేనికోసం ఇలా కష్టపడలేదు నేను అనే విధంగా నువ్వు కష్టపడాలి. ఈ 1 మంత్ చాలా 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 కష్టంగా ఉండబోతున్నాను. ఈ 1 మంత్ అసలు ఈజీగా ఉండబోదు. ఎంత కష్టం వచ్చినా కూడా నువ్వు ఖచ్చితంగా నమ్మకంతో నిలబడాలి, కష్టపడాలి. అది కూడా నమ్మకంతో నిలబడి నీ లక్ష్యం కోసం నువ్వు కష్టపడాలి. అలా అయితేనే నువ్వు అనుకున్నటువంటి 10/10 కావచ్చు, నువ్వు అనుకున్నటువంటి 590+ మార్క్స్ని మీరు స్కోర్ చేయొచ్చు. నమ్మకంతో కష్టపడాలంటే చాలా కష్టం నాన్న. ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ నాన్న ఒకప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ స్లిప్ టెస్ట్లో కావచ్చు, ఏ SA1లో కావచ్చు, SA2లో కావచ్చు, లేదంటే క్వార్టర్లీ కావచ్చు, హాఫ్ ఇయర్లో కావచ్చు, ప్రీ ఫైనల్లో కావచ్చు, ఏ ఎగ్జామ్లో మనం ఇంతవరకు ఫస్ట్ రాలేదు. సడన్గా మనకి 10/10 తెచ్చుకొని 550+ మార్క్స్ తెచ్చుకొని 590+ మార్క్స్ తెచ్చుకొని నేను స్కూల్ టాపర్ అవ్వాలంటే మనకు అంత తొందరగా నమ్మకం రాదు, మన మైండ్ మనకు సపోర్ట్ చేయదు. బట్ ట్రస్ట్ మీ స్టూడెంట్స్, నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉండి, నేను ఏ SA1 లోపల, SA2 లోపల, ఏ క్వార్టర్లీ లోపల, హాఫ్ ఇయర్ లోపల నేను కూడా ఎప్పుడు టాప్ మార్క్స్ తెచ్చుకోలే. బట్ నమ్మకంతో కష్టపడడం వల్ల ఐ హ్యావ్ సెక్యూర్డ్ అ వెరీ గుడ్ మార్క్స్ అండ్ ఐ హ్యావ్ బికమ్ అ స్కూల్ సెకండ్ టాపర్. ఇఫ్ ఐ కెన్ డూ, వై కాంట్ యూ డూ? నేను చేయగలిగితే తప్పకుండా మీరు కూడా చేయగలుగుతారు నాన్న. ఒకటే ఒక విషయం, త్రూ అవుట్ ద సిరీస్ చాలా చాలా కష్టపడాలి అండ్ నమ్మకంతో కష్టపడాలి. డెఫినెట్గా మీరు ఏదనుకున్నదో అది ఖచ్చితంగా సాధిస్తానన్న. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే, ఎదురొచ్చేది ఎవడంట, ధైర్యం ఉంటే నీ వెనక, శౌర్యం చూపి అడుగేద్దాం పదనేస్తాం, పోయేదేది లేదంట, కన్నీరేల నీకంట, కష్టం నుంచే పుడుతోంది ఘన విజయం. సో హలో మై డియర్ వారియర్స్, దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్. సో మనం ఈ స్పెసిఫిక్ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే పిల్లలు, ఇది మన లక్ష్యం సిరీస్ లోపల నంబర్ 1 వీడియో. అండ్ ఈ వీడియోలో భాగంగా మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, క్లాస్ 10కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ నుంచి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్ని మనం 1 షాట్ లోపల కంప్లీట్ చేసుకోబోతున్నాం నాన్న. మీరు తెలంగాణ ముద్దు బిడ్డలైనా, ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డలైనా, CBSE స్టూడెంట్స్ అయినా, NCERT స్టూడెంట్స్ అయినా, ఏ బోర్డుకి చెందినటువంటి స్టూడెంట్స్ అయినా కావచ్చు పిల్లలు, మీకు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటువంటి చాప్టర్ నుంచి ప్రతి కాన్సెప్ట్ని కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ టు లైన్ ప్రతిది కూడా నేను కవర్ చేస్తానన్నా. అన్ని బోర్డ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ నేను కవర్ చేస్తాను. అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్, ప్రతి టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు చాలా 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 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాను. సో దట్ మీరు చదువుకున్న టాపిక్ అంతా కూడా డైరెక్ట్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది, ఇందులోనే ఫిక్స్ అవుతుంది, ఇటు నుంచి ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతున్నా. సో అలా నేను లాక్ చేస్తాను. సో ట్రస్ట్ మీ ఎవ్రీబడి, త్రూఅవుట్ ద సిరీస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. సో చలో, వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనం మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం పిల్లలు. సో ఎవ్రీబడి చెప్పండి కామెంట్ బాక్స్లో, మనం ఏ చాప్టర్ చెప్పుకోబోతున్నాం పిల్లలు? కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. దీన్ని మనం 1 షాట్లో మనం కంప్లీట్ చేసుకున్నాం పిల్లలు. సో మీకు డైలీ నా నుంచి ఒక 1 షాట్ వీడియో అనేటువంటిది వస్తుంది. ఆ వీడియో అయిపోయిన తర్వాత అదే రోజు లేంటే మార్నింగ్ 4 o'clock అయినా 5 o'clock అయినా ఆ చాప్టర్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను లైవ్లోకి వచ్చేసి. అండ్ ఇది కూడా ఒక టాస్క్గా తీసుకోండి ఎవ్రీబడి. మార్నింగ్ 5 o'clock లేదంటే 4 o'clock ఎప్పుడైతే నేను సెషన్ని క్రియేట్ చేస్తానో, నాతో పాటు మార్నింగే నిద్ర లేవండి. అట్లీస్ట్ మీ లైఫ్ లోపల ఈ 1 మంత్ అయినా కూడా మార్నింగ్ లేచి చదువుకున్నా మీ బ్రెయిన్లోకి ఖచ్చితంగా ఎక్కుతుంది. ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదంతా కూడా మీరు నేర్చుకోగలుగుతారు మార్నింగ్ లేచి చదివినట్టయితే.